సంవత్సరం 2011. నేను కోచింగ్ తీసుకోవడానికి అని చెప్పి ఒక ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకుంటున్న కాలం అది. నేను హాస్టల్‌లో ఉండేటప్పుడు ఒకరోజు మా అమ్మ, నాన్న చూసేందుకొచ్చారు. అయితే అక్కడి నుంచి అమ్మమ్మ ఇంటికి తీసుకొని వెళ్తామని వాళ్ళు నిర్ణయించారు. నాకు చాలా ఆనందంగా అనిపించింది. సాయంకాలానికి అమ్మమ్మ ఇంటికి చేరిపోయాం. అది వచ్చిన మరుసటి రోజు మా నాన్న అన్నారు, అంటే మా స్నేహితుడు కొత్త ఇల్లు కట్టుకున్నాడు, సో గృహప్రవేశం ఉంది, వెళ్దామని. మొదటిసారి ఆ ఇంటికి వెళ్ళడం కాబట్టి త్వరగానే, అంటే ఒక 6:30, 7 గంటల మధ్యలోనే బయలుదేరాం. ఆ వెళ్తున్న దారిలో ఒక వీధి, చాలా ఇరుకైన వీధి, అంటే చాలా మలుపులతో ఉంది. అండ్ అందులో కూడా ఒక చీకటి పడుతున్న సమయం అది. ఆ వీధి మలుపు తిరిగి వెళ్తుండగా ఒక పాడైపోయిన, ఎవరూ ఉండని, మూగబోయిన ఇల్లు అక్కడ కోనలో కనిపించింది. చిన్నప్పటి నుంచి పాడైపోయిన, వదిలేసిన ఇల్లు నన్ను భయపెట్టడమే కాదు, ఏదో ఒక తెలియని ఆకర్షణతో అవి నన్ను పిలుస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అదేంటో అర్థం కాదు. నేను అమ్మని అడిగాను, ఎప్పటి నుంచి ఇల్లు ఖాళీగా ఉంది అని చెప్పి. అమ్మ వెంటనే పిచ్చి పని చేయకు, ఊహల్లో మునగకు అంది. కానీ ఆ ఇంటి దగ్గర నుండి వెళ్తున్నప్పుడు చాలా చల్లని వాతావరణం నా వెన్నులోంచి నేరుగా ఎముకల్లోకి చేరింది. అంటే బాడీ అంతా కూడా చాలా ఏదో చల్లగా అయిపోయినట్టు ఒక రకమైన ఫీలింగ్. అయితే అప్పుడే ఏదో ఒక గొంతు నా పేరు పిలిచింది. చల్లగా, ఖాళీగా, మృతుల లాంటి స్వరం అన్నమాట. అంటే ఒక భయంకరంగా తెలియని ఏదో ఒక గొంతు. నేను వెంటనే వెనక్కి తిరిగి చూశాను. అయితే ఆ ఇంటి ముందు ఒక మహిళ నిలబడి ఉన్నట్టు అనిపించింది. ఆమె జుట్టు చిట్టిపోయి ఉంది, బట్టలేమో కొంచెం చిరాగ్గా చిరిగిపోయి ఉన్నట్టు కొంచెం ఇదిగా ఉంది. అయితే కన్నుల్లో ప్రాణం మాత్రం లేదు, కానీ అన్నీ చూస్తున్నాయి. కారులోంచి దిగ్గానే నేను ఒక చల్లటి గాలి నాకు ఏదో నా మీద నుంచి దూసుకెళ్ళినట్టు అనిపించి, హెడేక్ ఉండడం, జ్వరం, ఒకసారిగా ఎందుకో బాడీ పెయిన్స్ అంతా రావటం. అయితే అనిపించింది, ఎందుకు అప్పటి వరకు బాగానే ఉన్నాను కదా, ఎందుకు సడన్గా ఇలా వస్తుంది అని చెప్పి నేను అనుకున్నాను. కానీ అందరికీ ఆశ్చర్యం వేసింది. మరుసటి రోజు లైక్ పొద్దున్నే అమ్మ, నాన్న, ఇంకా వేరే కుటుంబ సభ్యులు నన్ను భయంతో వణుకుతూ చూస్తున్నారు. అయితే నన్ను చూస్తూ ఏమీ మాట్లాడలేకపోతున్నారు. నేను అడిగాను, అంటే ఏమైంది, ఎప్పుడు ఏమైంది, అందరూ నన్ను అలా చూస్తున్నారని. అయితే అప్పుడు వారు చెప్పింది ఏంటంటే, నా రక్తం గట్టకట్టుకుపోయేలా చేసింది. అర్ధరాత్రి ఏదైతే గృహప్రవేశం ఫినిష్ చేసుకుని వచ్చి ఉన్నామో, అప్పుడు నేను మంచం మీద కూర్చొని జుట్టు చితికిపోయినట్టు, కళ్ళల్లో కనిపించే రక్తం మరిగిపోతున్నట్టు అలా కూర్చుని ఉన్నానంట. కొంచెం వాళ్ళని భయంకి గురి చేశానని చెప్తున్నారు. నా కళ్ళలో కాంతి లేకుండా ఏదో వేరే వాళ్ళ గొంతులో, వేరే వాళ్ళ స్వరంతోనే మాట్లాడుతున్నట్టు వాళ్ళకి అనిపించిందంట. అయితే ఇలా అన్నానంట, లేకంటే నన్ను పెళ్లి చేసుకొని ఇవ్వలేదు, నన్ను చంపేశారు, నాకు మాంసం కావాలి అని మళ్ళీ మళ్ళీ అదే మాటలు, అదే భయం. నా స్వరం కాదు, అది మరొకరి స్వరం. నా వెంటనే అమ్మమ్మ ఇంటి పెద్దలను పిలిపించారనమాట, మా నాన్న. అయితే అమ్మమ్మ వైపు నాన్నగారు వచ్చారు. నన్ను చూసిన వెంటనే అడిగారు, నీతో పాటు ఎవరిని తెచ్చావు అని. ఆ మాట విన్న వెంటనే నా గుండెల్లో ఒకసారిగా భయం స్టార్ట్ అయింది. నా గుండె కొట్టుకోవడం ఆగిపోయినట్టు అనిపించింది. ఆయన పురాతన మంత్రాలు కొన్ని జపించారు. అవి వినగానే నా శరీరం మీదున్న బరువు నెమ్మదిగా దిగిపోతున్నట్టు అనిపించింది. జ్వరం కూడా మెల్లిగా తగ్గిపోవడం స్టార్ట్ అయ్యింది. అయితే ఆయన చెప్పారు, ఆ పాడైపోయిన ఇల్లు దగ్గర ఒక ఆత్మ ఉంది, నువ్వు ఆమెను గుర్తించావు, ఆమె నిన్ను పట్టుకొని వచ్చింది, అదృష్టం బాగుంది, పూర్తిగా శరీరంలోంచి ప్రవేశించే లోపే నేను దాన్ని పంపించగలిగాను అని చెప్పి. అయితే నాకు అది విన్న వెంటనే చాలా భయం వేసింది. ఆ రోజు నాకు తెలిసింది ఏంటంటే, మన ప్రపంచం మనం చూసేది మాత్రమే కాదు, చాలా చీకట్లు ఉన్నాయి, మన పేరు పిలుస్తూ ఉంటాయి, వెనక్కి చూడమంటూ ఉంటాయి, ఓపికగా ఎదురు చూస్తూ ఉంటాయి, ఎవరు దొరుకుతారా అని. మేబీ
కొంతమందికి కనిపించవచ్చు, కొంతమందికి కనిపించకపోవచ్చు. కానీ పూర్తిగా అవి ఈ భూమి మీద ఉన్నాయా అంటే కొన్ని కల్పితాలు ఉండుండొచ్చు. సో ఈరోజు నేను చెప్పిన ఈ కథ ఏదైతే ఉందో ఇది ఒక వ్యక్తికి జరిగిన కథ. దాన్ని నేను మీకు ఈరోజు చెప్పడం జరిగింది. ఇది కథ ఎలా అనిపించిందో, చిన్నదే అయినా కానీ ఏదో ఒక ఇంట్రెస్టింగ్గా ఉన్న విషయం. సో మీకు కూడా ఏదైనా సంఘటన జరిగి ఉంటే నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.